ఫ్రెండ్స్, ఈ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే ఇన్స్టెంట్గా అలర్ట్ పొందడానికి బెల్ సింబల్ ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి అన్ని పాఠశాలలకు పీడీ అకౌంట్లో కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ అనేది జమ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో ఈ కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ను సిఎఫ్ఎంఎస్లో ఏ విధంగా బిల్ చేయాలనేది పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. అదేవిధంగా ఇంకొక 1000 రూపీస్ కూడా పీడీ అకౌంట్లో జమ చేయడం జరిగింది. అదేంటంటే సమగ్ర శిక్ష లోగోకు సంబంధించి ఒక 1000 రూపీస్ని మన పీడీ అకౌంట్లో స్కూల్ పీడీ అకౌంట్లో జమ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఈ రెండింటికి సంబంధించి ఎస్ఎంసి స్కూల్ గ్రాంటు అదేవిధంగా సమగ్ర శిక్ష లోగోకు సంబంధించి 1000 రూపీస్ అమౌంట్ను ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం సిఎఫ్ఎంఎస్ సైట్ ఓపెన్ చేయాలి, cfms.ap.gov.in. నెక్స్ట్ మనం లాగిన్ మీద క్లిక్ చేయాలి. వెంటనే ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అవుతుంది. ఇక్కడ యూజర్ నేమ్ వద్ద మన పాఠశాలకు సంబంధించి హెచ్ఎం గారి యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడిని యూజర్ నేమ్ వద్ద ఇస్తాము. పాస్వర్డ్ వద్ద మనం ఏ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకున్నామో ఆ పాస్వర్డ్ వచ్చేసి లాగాన్ మీద క్లిక్ చేస్తాం. ఇలా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వగానే వెంటనే పాస్వర్డ్ ఎక్స్పైర్ అయిపోయింది, మార్చుకోమని చెబుతుంది. కాబట్టి ఓల్డ్ పాస్వర్డ్ వద్ద ఏమన్నా పాత పాస్వర్డ్ ఇవ్వండి, న్యూ పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ వద్ద కొత్త పాస్వర్డ్ నివాసం ఉంటుంది. ఇలా కొత్త పాస్వర్డ్ ఇచ్చేటప్పుడు ఒక స్మాల్ లెటర్ ఉండాలి, ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, ఒక స్పెషల్ క్యారెక్టర్ అంటే @ ఆశ్చర్యార్థకం ఇలా @ సింబల్ ఉండే విధంగా వీటి కాంబినేషన్స్తో ఉండే విధంగా ఇదివరకు పెట్టుకున్న పాస్వర్డ్ లాంటిది కాకుండా కొత్త పేరుతో పాస్వర్డ్ని మనం సెట్ చేసుకొని ఓకే చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మనకి ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా పాస్వర్డ్ ఎక్స్పైర్డ్ అని చెప్పి ఎవరికైనా వస్తే ఈ విధంగా కొత్త పాస్వర్డ్ని సెట్ చేసుకున్న తర్వాత వెబ్సైట్లోకి లాగిన్ అవ్వండి. ఇలా వెబ్సైట్లోకి లాగిన్ అయిపోయిన తర్వాత మీకు ఈ డేస్ అన్ని ఇదివరకే ఆల్రెడీ వచ్చేసి ఉంటాయి. వాటి గురించి ఇప్పుడు నేను డిస్కస్ చేయట్లేదు. ఇప్పుడు మనకి ఈ స్కూల్ గ్రాంట్ సంబంధించి బిల్ అనేది పడిందా లేదా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది ముందు చూద్దాము. తర్వాత బిల్ ఏ విధంగా చేసుకోవాలనేది చూద్దాం. దాని వరకు పీడీ అకౌంట్ స్టేట్మెంట్లోకి వెళ్ళిపోండి. ఒకవేళ మీకు ఈ పీడీ అకౌంట్ స్టేట్మెంట్ టైల్ అనేది కనిపించకపోతే వర్క్ఫ్లో కాన్ఫిగరేటర్లోకి వెళ్ళిపోండి, రిపోర్ట్స్లోకి వెళ్ళిపోండి. ఇక్కడ రిపోర్ట్స్లో ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ పీడీ అకౌంట్ స్టేట్మెంట్ 4 అని చెప్పి ఒకటి ఉంటుంది. ఈ 4ని యాడ్ చేసేసి ఇక్కడ ఈ పొజిషను ఇవన్నీ ఇచ్చేసేసి ఇక్కడ డిక్లరేషన్ సెలెక్ట్ చేసుకొని మరలా హోమ్ పేజ్లోకి వచ్చేసి ఒకసారి రీలోడ్ చేయండి. అప్పుడు మాత్రమే మీకు పీడీ అకౌంట్ స్టేట్మెంట్ టైల్ అనేది కనిపిస్తుంది. ఈ టైల్ కనిపించిన వారు మాత్రమే ఈ విధంగా చేయండి. ఒకవేళ మీకు ఈ టైల్ కనిపిస్తే ఈ పీడీ అకౌంట్ స్టేట్మెంట్ టైల్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ హెడ్ ఆఫ్ అకౌంట్ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ హెడ్ ఆఫ్ అకౌంట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇక్కడ ప్రైమరీ వారికి అయితే ఎంయూ గారి కనిపిస్తాయి, ప్రైమరీ కనిపిస్తాయి. కాబట్టి ఇక్కడ కంపల్సరీగా మన పాఠశాలను సెలెక్ట్ చేసుకున్నామా లేదనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మన పాఠశాలకు సెలెక్ట్ చేసుకోవాలి, ఇక్కడ ఈ హెడ్ ఆఫ్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మాత్రమే ఈ ఫ్రమ్ డేటు టు డేటు ఇవ్వండి. ఇక్కడ ఫ్రమ్ డేట్ వద్ద మీ ఇష్టం కొంచెం బ్యాక్ వెళ్ళిపోండి. నవంబర్ సెప్టెంబర్ నుంచి ఇచ్చుకొని ఈ రోజు డేట్ ఇచ్చేసేసి డిస్ప్లే ట్రాన్సాక్షన్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి ఎంత అమౌంట్ పడింది అనేది చెక్ చేసుకోవచ్చు. దీంట్లో ఇది ప్రైమరీ కాబట్టి కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ అనేది 25,000 పడటం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా ఒక 1000 రూపీస్ సమగ్ర శిక్ష లోగోకు సంబంధించి అమౌంట్ అనేది పడటం జరిగింది. ఇదేంటంటే ఈ సమగ్ర శిక్ష లోగోని మన పాఠశాలలో డిస్ప్లే చేయాల్సి ఉంటుంది. అంటే వాల్ పెయింటింగ్ ద్వారా కానీ లేదంటే ఒక బోర్డు ద్వారా వాల్ పెయింటింగ్ ఆర్ డిస్ప్లే బోర్డు ఈ విధంగా ఈ సమగ్ర శిక్ష లోగోని మన పాఠశాలలో మనం ప్రింట్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి మనకి 1000 రూపీస్ పడటం జరిగింది. నెక్స్ట్ ఈ 2000 నోట్ అనేది దీనికి సంబంధించి ఇదివరకే వీడియో అనేది చేయడం జరిగింది. ఇది పేరెంట్ కమిటీకి సంబంధించి ఎస్ఎంసీ మీటింగ్ కండక్ట్ చేసినందుకు ఈ అమౌంట్ అనమాట. ఇప్పుడు ఈ వీడియోలో ఈ 25,000 ఈ 1000 రూపీస్ని ఏ విధంగా బిల్ చేసుకోవాలని చూద్దాం. ఈ విధంగా మనకి అమౌంట్ పడిందా లేదా అనేది ఈ విధంగా మనం చెక్ చేసుకుంటాం పీడీ అకౌంట్ స్టేట్మెంట్లో. నెక్స్ట్ ఏం చేయాలంటే స్కీమ్ని క్రియేట్ చేసుకోవాలి. పీడీ స్కీమ్ మాస్టర్ అండ్ ప్లాన్లోకి వెళ్ళిపోయి ఈ 25,000ని ఈ 1000 రూపీస్ని మనం మ్యాపింగ్ చేసుకోవాలి ఫస్ట్. ఇలా మ్యాపింగ్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం బిల్ చేసుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత మీకు ఈ విధంగా ఇదివరకు కనిపిస్తాయి. ఇక్కడ కూడా పీడీడీడో కోడ్ మీ పాఠశాల మాత్రమే కనిపించే విధంగా చూసుకోండి. ఇక్కడ స్కూల్ పేరు కూడా ఇక్కడ కనిపిస్తుంది. సపోజ్ ఈ కింద సెలెక్ట్ చేస్తే ఎంఈ గారి యొక్క పీడీడీడోకు సంబంధించి వివరాలు వస్తాయి. కాబట్టి కంపల్సరీగా మన పాఠశాల డీడో కోడ్ సెలెక్ట్ అయి ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇవన్నీ ఇదివరకు అనమాట. ఇదివరకు మనం మ్యాపింగ్ చేసుకున్నాయి.
ఇదివరకు మ్యాపింగ్ చేసుకున్న దాంట్లో మనం ఈ అమౌంట్ని యాడ్ చేయకూడదు. అలా చేస్తే ఏమవుతుందంటే మనకి క్లారిటీ ఉండదు, అన్ని మిక్సింగ్ అయిపోతాయి. మనం ఏ బిల్ అయినా ఏ గ్రాంట్ అయినా సరే ఎప్పటికప్పుడు స్పెషల్గా ఫ్రెష్గా మనం యాడ్ చేసుకోవాలి. దాని కొరకు పీడీ స్కీమ్ మాస్టర్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ సెలెక్ట్ స్కీమ్ వద్ద ఇక్కడ సమగ్ర శిక్ష అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. 1369. ఇప్పుడు నేను చెప్పే ఈ ప్రాసెస్ ప్రైమరీ వాళ్ళకి, హై స్కూల్ వాళ్ళకి, అదేవిధంగా యూపీ పాఠశాలలకు అందరికి సంబంధించి సేమ్ ప్రాసెస్ అనమాట. అందరూ ఇదే విధంగా ఒకే ప్రాసెస్లో బిల్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అందరూ అన్ని పాఠశాలల వారు సమగ్ర శిక్ష అని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. 1369. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ డిస్క్రిప్షన్ అడుగుతుంది. ఇక్కడ మనం స్కూల్ గ్రాంట్ని మ్యాపింగ్ చేసుకోవాలి. అదేవిధంగా ఆ 1000 రూపీస్ సంబంధించి ఆ లోగోకి సంబంధించి కూడా మ్యాపింగ్ చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు నేను ప్రెజెంట్ స్కూల్ గ్రాంట్ని మ్యాపింగ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ డిస్క్రిప్షన్ని కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ అని చెప్పేసి ఇక్కడ డిస్క్రిప్షన్ వద్ద ఇస్తాను. ఇలా ఇచ్చిన తర్వాత సేవ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఓకే మీద క్లిక్ చేస్తాం. నెక్స్ట్ ఓకే. వీటిల్లో కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ని ఇప్పుడు నేను క్రియేట్ చేశాను కాబట్టి దీన్ని ఓపెన్ చేయండి. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత మరలా ఇక్కడ ప్లస్ ఉంటుంది. ఈ ప్లస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనం యాక్టివిటీని యాడ్ చేసుకోవాలి. ఈ యాక్టివిటీ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ వీటిల్లో 130 ఆఫీస్ ఎక్స్పెన్సెస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సేవ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మరలా ఓకే మీద క్లిక్ చేయాలి. ఇలా ముందు యాక్టివిటీని యాడ్ చేసుకున్నాం. ఈ విధంగా మనం యాక్టివిటీ కోడ్ని యాడ్ చేసాం. నెక్స్ట్ మరలా ఏం చేయాలంటే ఇక్కడ యాక్టివిటీ డిస్క్రిప్షన్ ఉంది కదా, దీని మీద డబల్ క్లిక్ చేయండి. అప్పుడు మనకు పర్పస్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ మరలా ప్లస్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ మనం పర్పస్ కోడ్స్ని యాడ్ చేసుకుంటాం. సేమ్ ఇదివరకు ఎట్టయితే యాడ్ చేసామో అవే పర్పస్ కోడ్స్ని ఇక్కడ మనం యాడ్ చేసుకుంటాం. ఇక్కడ మీ ఇష్టం అనమాట. మీరు వేటికైతే ఖర్చు చేశారో వాటిని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ ఎన్నైతే సెలెక్ట్ చేస్తారో అన్ని శాంక్షన్ ఆర్డర్ను క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఒకటే తీసుకున్నారనుకోండి, సపోజ్ స్టేషనరీ అని చెప్పి తీసుకున్నాం అనుకోండి, లేదంటే అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సివ్ అని చెప్పి తీసుకున్నాం అనుకోండి, ఒకటే తీసుకుంటే ఒక శాంక్షన్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం. అదే మీరు 2-3 తీసుకున్నారంటే మాత్రం దానికి సపరేట్గా బిల్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. నేను 135 అని చెప్పేసి ఈ విధంగా నేను సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ సేవ్ మీద క్లిక్ చేస్తాను. మరలా ఓకే. ఈ విధంగా స్కూల్ గ్రాంట్ సంబంధించి యాక్టివిటీ కోడ్, పర్పస్ కోడ్ని యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళిపోండి. నెక్స్ట్ మరలా ఇప్పుడు ఆ సమగ్ర శిక్ష లోగోకి సంబంధించి ఇంకొక స్కీమ్ని యాడ్ చేసుకుంటున్నాం. దాని కొరకు పీడీ స్కీమ్ మాస్టర్ మీద క్లిక్ చేస్తాం. నెక్స్ట్ సెలెక్ట్ స్కీమ్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇందాకలాగానే సేమ్ సమగ్ర అని చెప్పి టైప్ చేయండి. ఇక్కడ ఎంటర్ కొట్టండి. వెంటనే సమగ్ర శిక్ష 1369 సెలెక్ట్ చేసుకుంటాం. దీంట్లో ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ డిస్క్రిప్షన్ వద్ద ఇది సమగ్ర శిక్ష లోగోకి సంబంధించింది కాబట్టి డిస్క్రిప్షన్లో సమగ్ర శిక్ష లోగో గ్రాంట్ అని చెప్పి నేను డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. డిస్క్రిప్షన్ అనేది మన ఇష్టం అనమాట. ఎలా వేస్తే అలా సేవ్ అవుతుంది, ఇలాగే ఇవ్వాలని లేదు. నెక్స్ట్ దీంట్లో ఈ సమగ్ర శిక్ష లోగో గ్రాంట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మరలా ప్లస్ మీద క్లిక్ చేస్తాం. నెక్స్ట్ యాక్టివిటీ కోడ్ని యాడ్ చేసుకుంటాం. ఇక్కడ యాక్టివిటీ కోడ్లో ఇందాకలాగానే నేను 130 ఇచ్చేసాను. నెక్స్ట్ సేవ్ మీద క్లిక్ చేశాను. ఓకే. నెక్స్ట్ మరలా ఈ ఆఫీస్ ఎక్స్పెన్సివ్ మీద డబుల్ క్లిక్ చేయగానే ఇక్కడ మనం పర్పస్ కోడ్ని యాడ్ చేసుకుంటాం. ప్లస్ మీద క్లిక్ చేసి ఇక్కడ పర్పస్ కోడ్ వద్ద అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ 137 నేను ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ మరలా సేవ్ మీద క్లిక్ చేశాను. ఓకే మీద క్లిక్ చేశాను. ఓకే. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళిపోతాం. ఈ విధంగా ఇప్పుడు నేను 2 స్కీమ్స్ని యాడ్ చేస్తా. ఒకటేమన్నా లోగో గ్రాంట్, ఇంకోటి ఏమన్నా కాంపోజిట్ స్కూల్ గ్రాంట్. ఈ రెండింటిని యాడ్ చేస్తా. ఇప్పుడు ఈ రెండింటిలో ఇప్పుడు మనం అమౌంట్ని మ్యాపింగ్ చేయాలి. అంటే ఈ అమౌంట్ని యాడ్ చేసుకోవాలి. కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ సంబంధించి ఈ పాఠశాలలో 25,000 పడింది కాబట్టి ఈ 25,000ని ఈ స్కీమ్కి, లోగోకి సంబంధించి 1000 రూపీస్ పడింది కాబట్టి ఈ లోగో గ్రాంట్ని ఈ స్కీమ్కి, ఈ రెండింటికి ఇప్పుడు మ్యాపింగ్ చేసుకోవాలి. కాబట్టి దాని కొరకు మెయింటైన్ పీడీ స్కీమ్ ప్లాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మరలా మెయింటైన్ ఎడిట్ ప్లాన్ మీదకి వెళ్ళిపోండి. సెలెక్ట్ డిపాజిట్. ఈ సెలెక్ట్ డిపాజిట్ అనేది ఏంటంటే ఇక్కడ అమౌంట్స్ మనకు కనిపిస్తాయి. ఈ అమౌంట్ని ఇప్పుడు యాడ్ చేస్తాం. ఇప్పుడు ముందు నేను 25,000 యాడ్ చేయాలి కాబట్టి ఇదనమాట లాస్ట్లో ఉన్నది. ఈ నెంబర్ అనేది ఎలా తెలుస్తుందంటే ఇందాక మీరు పీడీ అకౌంట్ స్టేట్మెంట్ చూసాం కదా, ఆ పీడీ అకౌంట్ స్టేట్మెంట్లో మీకు నెంబర్ కనిపిస్తుంది. కాబట్టి ఈ విధంగా మీరు నెంబర్ని ఐడెంటిఫై చేసుకోవచ్చు. మీరు పాత యాడ్ చేయవద్దు.
ఇలా 25,000ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన మాత్రం కంపల్సరీగా సెలెక్ట్ స్కీమ్ అని ఉంటుంది. దీంట్లో సమగ్ర శిక్ష సంబంధించి 1369 కాబట్టి ఇక్కడ 1369 ముందు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సెలెక్ట్ డిపాజిట్లోకి వచ్చేసేసి 25,000ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ 25,000 అంటే ఈ పాఠశాలకు 25,000 కాబట్టి నేను 25,000 అని చెప్పి చెబుతున్నాను. ఇలా ఇచ్చిన తర్వాత ఈ సమగ్ర శిక్షకు సంబంధించి ఉన్న అన్నీ కనిపిస్తాయి. వీటిల్లో మనం క్రియేట్ చేసుకున్నది ఏంటి? కాంపోజిట్ స్కూల్ గ్రాంట్. దీని కింద మాత్రమే మీరు 25,000 అని చెప్పి ఇచ్చేసేయండి. మిగతావి అలాగే జీరోలు ఉంచేసేయండి. నెక్స్ట్ సేవ్ మీద క్లిక్ చేయండి, ఓకే మీద క్లిక్ చేయండి. ఇంతతో ఆ 25,000ని నేను కాంపోజిట్ స్కూల్ గ్రాంట్కి యాడ్ చేశాను. ఇప్పుడు 1000 రూపీస్ని మరలా యాడ్ చేసుకోవాలి కాబట్టి మెయింటైన్ ఆర్ ఎడిట్ ప్లాన్లోకి వెళ్ళిపోండి. ఇందాకట్లాగానే సేమ్ ఇక్కడ 1369 ఉందో లేదో చూసుకోండి. నెక్స్ట్ డిపాజిట్ అమౌంట్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు 1000 రూపీస్ కాబట్టి 1000 రూపీస్ని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ 1000 రూపీస్ అనేది ఏమిటి? సమగ్ర శిక్ష లోగోకి సంబంధించింది కాబట్టి ఇక్కడ ఈ సమగ్ర శిక్ష లోగో దాంట్లో నేను 1000 ఇస్తున్నాను. మిగతావన్నీ జీరోస్ ఉంచేసేయండి. మిగతావన్నీ మనకు అనవసరం అనమాట. ఇలా అమౌంట్ని డిపాజిట్ అమౌంట్ని సెలెక్ట్ చేసుకోగానే అన్నీ చూపిస్తాయి. దీంట్లో మనం దేంటైతే అమౌంట్ని యాడ్ చేయాలనుకుంటున్నామో దాంట్లోనే యాడ్ చేసి సేవ్ మీద క్లిక్ చేస్తాం. నెక్స్ట్ మరలా ఓకే మీద క్లిక్ చేస్తాం. ఓకే. ఈ విధంగా ఎప్పటికప్పుడు మీరు ఫ్రెష్గా టీడీ స్కీమ్ మాస్టర్ని క్రియేట్ చేసుకొని దాంట్లో పర్పస్ కోడ్స్, యాక్టివిటీ కోడ్స్ని యాడ్ చేసి అమౌంట్ని యాడ్ చేయండి. దేనికి దానికి సపరేట్గా క్లారిటీగా ఉంటుంది. ఇప్పుడు బిల్ ఎలా చేయాలని చూద్దాం. దాని కొరకు హోమ్ పేజీలోకి వచ్చేసేయండి. నెక్స్ట్ కాంటింజెంట్ ఎక్స్పెండిచర్లోకి వెళ్ళిపోండి. ఇక్కడ క్రియేట్ ఉంది కదా, ఈ క్రియేట్ ఆప్షన్ ద్వారా మనం శాంక్షన్ ఆర్డర్ని ఇప్పుడు మనం క్రియేట్ చేయాలి. దాని కొరకు క్రియేట్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా క్రియేట్ బిల్ మీద క్లిక్ చేసిన తర్వాత నాన్ వర్క్ శాంక్షన్ ఆర్డర్స్ అని వస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. మరలా కాంటింజెంట్ ఎక్స్పెండిచర్ శాంక్షన్ మీద క్లిక్ చేయండి. అప్పుడు ఈ శాంక్షన్ ఆర్డర్ సంబంధించి ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. ఈ మొత్తాన్ని మనం ఫిల్ చేస్తే మనకి శాంక్షన్ ఆర్డర్ అనేది క్రియేట్ అవుతుంది. వీటిని ఏ విధంగా ఫిల్ చేయాలని చూద్దాం. ఇక్కడ ఆర్గ్ యూనిట్ వద్ద మన పాఠశాలను ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. దాని కొరకు పైన సెర్చ్ ఉంది కదా, ఆ సెర్చ్లో మీరు పాఠశాల పేరు కొట్టి సెర్చ్ చేసినా మీకు మీ పాఠశాలకు పేరు కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ టైప్ ఆఫ్ ఎక్స్పెండిచర్, ఇక్కడ మీరు ఇదివరకు ఏ కోర్స్ అయితే యాడ్ చేశారో సేమ్ ఆ కోర్స్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నేను 135 యాడ్ చేశాను కాబట్టి కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ సంబంధించి నేను 135ని ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ శాంక్షన్ అమౌంట్ వద్ద 25,000 సంబంధించి అమౌంట్ మొత్తాన్ని నేను శాంక్షన్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ 25,000 అని చెప్పి ఇచ్చేసాను. నెక్స్ట్ ఇక్కడ సబ్జెక్ట్ టు రెఫరెన్స్ వద్ద కంపల్సరీగా 1000 క్యారెక్టర్స్లో ఏదో ఒక మ్యాటర్ ఇక్కడ మనం టైప్ చేయాలి కంపల్సరీగా. ఇలా టైప్ చేస్తేనే మనకి ఇక్కడ ఈ బిల్ అనేది సేవ్ అవుతుంది. కాబట్టి ఇది స్టార్ మార్క్లో ఉంది. ఇలా స్టార్ మార్క్లో ఉన్నవి కంపల్సరీగా మనం ఇవ్వవలసిందే. ఇక్కడ ఏదో ఒకటి కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ అని చెప్పేసి సేమ్ అదే కాపీ పేస్ట్ ఇవ్వటం, లేదంటే దీనికి సంబంధించి మీరు ఏమేమి ఖర్చు పెట్టారనేది ఏదో ఒక మ్యాటర్ని ఇక్కడ మీరు కంపల్సరీగా 1000 క్యారెక్టర్స్లో ఈ 2 బాక్సులను నింపేసేయాలి. లేకపోతే బిల్ అనేది సేవ్ అవ్వదు. నెక్స్ట్ ఈ హెచ్ఓఏ డిడిఓ డీటెయిల్స్లో టీడీహెచ్ఓఏ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ డిపార్ట్మెంట్ కొరకు ఇక్కడ సెలెక్ట్ చేయగానే దీంట్లో పబ్లిక్ డిపాజిట్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ హెడ్ ఆఫ్ అకౌంట్ని మీద క్లిక్ చేయండి. ఇక్కడ 2020ని సెలెక్ట్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేయండి. దీంట్లో ఇక్కడ మనకి పీడీ అకౌంట్ సంబంధించి హెడ్ ఆఫ్ అకౌంట్ని ఇక్కడ మనం సెర్చ్ చేయాలి. దాని కొరకు ఈ హెడ్ ఆఫ్ అకౌంట్ అనేది పీడీ స్కీమ్ మాస్టర్ అండ్ ప్లాన్లో మనకి విజిబుల్గా ఉంటుంది. ఇదేనమాట. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ మొత్తాన్ని మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసి సేమ్ ఇక్కడ పేస్ట్ చేయండి. కంపల్సరీగా ఇదే విధంగా ఉండాలి. ఇచ్చి ఈ కింద ఉన్న ఈ హెడ్ ఆఫ్ అకౌంట్ని సెలెక్ట్ చేయండి. ఈ విధంగా పీడీ హెడ్ ఆఫ్ అకౌంట్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ డీడో కోడ్ మీద క్లిక్ చేయండి. డిస్ట్రిక్ట్ వద్ద మన జిల్లాని సెలెక్ట్ చేసుకోండి. ట్రెజరీ వద్ద మన యొక్క ఎస్టీఓని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. వీటిల్లో మన పాఠశాలకు సంబంధించి డీడో కోడ్ని ఇక్కడ మనం సెర్చ్ చేయాలి. దాని కొరకు ఇక్కడ సెర్చ్లో మీరు స్కూల్ యొక్క పాఠశాల పేరు టైప్ చేసినా ఇక్కడ మీ యొక్క పాఠశాల సంబంధించి డీడో కోడ్ కనిపిస్తుంది. ఇక్కడ మన పాఠశాలకు సంబంధించి ఆ డీడో కోడ్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఆథరైజ్డ్, ఇక్కడ అమౌంట్ ఆథరైజ్డ్ నవ్వు వద్ద ఎంత అమౌంట్ అయితే మనం ఇప్పుడు బిల్ చేయాలనుకుంటున్నామో అంత అమౌంట్ని ఇక్కడ మనం ఇవ్వాలి.
నెక్స్ట్ పీడీ స్కీమ్ డీటెయిల్స్ని ఇది ఏ విధంగా ఫిల్ చేయాలని చూద్దాం. దాని కొరకు ఇక్కడ స్కీమ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనం సమగ్ర శిక్షకు సంబంధించి స్కీమ్ని యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ కంపల్సరీగా సమగ్ర శిక్ష అని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సబ్ స్కీమ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఈ సబ్ స్కీమ్లో ఇప్పుడు నేను ఈ కాంపోజిట్ స్కూల్ గ్రాంటు అదేవిధంగా లోగో గ్రాంట్ ఈ రెండింటిని యాడ్ చేయాలి కాబట్టి మనం దేనికి దానికి శాంక్షన్ ఆర్డర్ అనేది క్రియేట్ చేసుకోవాలి. రెండింటికి ఒకటే శాంక్షన్ ఆర్డర్ క్రియేట్ చేయలేము, రెండు సపరేట్ బిల్స్ కాబట్టి ముందుగా కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ సంబంధించి బిల్లుని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి దాన్ని ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ యాక్టివిటీ మీద క్లిక్ చేయాలి. ఇందాక మనం ఇచ్చిన ఏదైతే ఇచ్చామో అదే కనిపిస్తుంది. పర్పస్లో కూడా ఇందాక పర్పస్లో ఏదైతే ఇచ్చామో అదే కనిపిస్తుంది. బిల్ నెంబర్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఈ స్కీమ్కి లింక్ అయి ఉన్న బిల్ నెంబర్ కనిపిస్తుంది. ఆటోమేటిక్గా ఆ బిల్ నెంబర్లో ఎంత అమౌంట్ అయితే ఉందో అంత అమౌంట్ కనిపిస్తుంది. ఇక్కడ ప్రపోజ్డ్ అమౌంట్ వద్ద ఇక్కడ మనం 25,000కి నేను ఇప్పుడు మొత్తం శాంక్షన్ ఆర్డర్ క్రియేట్ చేయాలనుకున్నాను కాబట్టి 25,000 ఇచ్చేసా. ఈ విధంగా పీడీ స్కీమ్ డీటెయిల్స్ ఇచ్చేస్తాం. నెక్స్ట్ వెండర్ డీటెయిల్స్. ఇక్కడ వెండర్ డీటెయిల్స్ వద్ద ఈ అమౌంట్ని ఎవరికైతే వేయాలనుకుంటున్నామో అకౌంట్లోకి వారి యొక్క సిఎంఎస్ ఐడిని ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది వెండర్ కోడ్ వద్ద. ఇక్కడ పాఠశాల హెడ్ మాస్టర్ గారు కనుక ఈ అమౌంట్ మొత్తాన్ని ఖర్చు పెట్టి ఉంటే పాఠశాల హెడ్ మాస్టర్ గారి యొక్క సిఎంఎస్ ఐడిని వెండర్ కోడ్ వద్ద ఇస్తాం. లేదంటే మనం షాపు వాళ్ళకే వేయాలనుకుంటున్నాం అనుకోండి, అప్పుడు వారికి ఒక బెనిఫిషరీని క్రియేట్ చేయాలి. అది ఎలా క్రియేట్ చేయాలి అనేది కూడా ఆల్రెడీ వీడియో అనేది చేయడం జరిగింది. అలా బెనిఫిషరీ క్రియేట్ చేస్తే వారికి ఒక బెనిఫిషరీ ఐడి జనరేట్ అవుతుంది. దాన్నే వెండర్ కోడ్ అని కూడా అంటాం. కాబట్టి ఇక్కడ వెండర్ కోడ్ వద్ద ఎవరికైతే అమౌంట్ని వేయాలనుకుంటున్నామో వారి యొక్క సిఎంఎస్ ఐడిని ఇక్కడ వెండర్ కోడ్ వద్ద ఇచ్చేసేసి ఇలా ట్యాబ్ ప్రెస్ చేయండి. జస్ట్ ఇలా ట్యాబ్ ప్రెస్ చేయగానే ఈ సిఎంఎస్ ఐడిలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క పేరు, పాన్ నెంబర్, ఆధార్, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవన్నీ కనిపిస్తాయి. ఇక్కడ గ్రాస్ అమౌంట్ వద్ద ఎంత అమౌంట్ అయితే వారికి వేయాలనుకుంటున్నామో ఆ అమౌంట్ని ఇచ్చేస్తాం. అంటే ఇక్కడ ఇచ్చే గ్రాస్ అమౌంట్ కానీ, ప్రపోజ్డ్ అమౌంట్ కానీ, శాంక్షన్ అమౌంట్ కానీ అన్నిటికి సంబంధించి మనం ఒకటే ఇవ్వాలి. ఇక్కడ నేను మొత్తాన్ని కలిపి నేను 25,000 ఇచ్చేసాను. నెక్స్ట్ ఇన్వాయిస్ డీటెయిల్స్. ఇక్కడ ఇన్వాయిస్ డీటెయిల్స్లో చాలా మందికి ఎర్రర్ వస్తుంది అంటున్నారు. ఇక్కడ ఏ విధంగా ఇవ్వాలని అడుగుతున్నారు. ఇక్కడ ఇన్వాయిస్ నెంబర్ అనేది ఒకసారి ఒకళ్ళు యూజ్ చేసిన ఇన్వాయిస్ నెంబరు ఇస్తే తీసుకోదు. అది మన పాఠశాల అవ్వచ్చు, వేరే పాఠశాల అవ్వచ్చు, వేరే జిల్లా అవ్వచ్చు. ఎవరైనా సరే ఒకసారి యూజ్ చేసిన ఇన్వాయిస్ నెంబర్ ఇస్తే సిస్టమ్ అనేది యాక్సెప్ట్ చేయట్లేదు. కాబట్టి ఇక్కడ ఇన్వాయిస్ నెంబర్ని మనం డిఫరెంట్గా ఇవ్వాలి. డిఫరెంట్గా అంటే లేటెస్ట్ కాంబినేషన్తో ఇస్తే ఇన్వాయిస్ నెంబర్ అనేది తీసుకుంటుంది. సపోజ్ మీ పాఠశాలతో ఇన్వాయిస్ నెంబర్ని క్రియేట్ చేసుకోండి. సపోజ్ మా పాఠశాల అనేది పెద్దూరు కాబట్టి నేను ఈ విధంగా పిఈడిడి లేదంటే పిఈడి అని చెప్పేసి 1 2 3 ఈ విధంగా ఇన్వాయిస్ నెంబర్ని నేను జనరేట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఒకరు ఇచ్చిన ఇన్వాయిస్ నెంబరు వేరే వాళ్ళు ఇస్తే తీసుకోదు. కాబట్టి ఈ విధంగా ఏబిసి లెటర్స్, ఈ విధంగా ఏబిసి ఆల్ఫాబెట్స్, అదేవిధంగా నెంబర్స్ ఈ రెండు కాంబినేషన్స్తో మీరు ఇన్వాయిస్ నెంబర్ని ఇక్కడ ఇవ్వండి. ఇన్వాయిస్ డేట్ వద్ద మీరు ఈరోజు డేట్ ఇచ్చినా సరే తీసుకుంటుంది. అమౌంట్ వద్ద ఎంత అమౌంట్ అయితే వేయాలనుకుంటున్నారో ఆ అమౌంట్ని ఇక్కడ ఇచ్చేసేయండి. ఎంత అమౌంట్ అయితే మనం బిల్ చేయాలనుకుంటున్నామో ఆ అమౌంట్ని ఇక్కడ ఇచ్చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ వెండర్ కోడ్ ఉంది కదా, సేమ్ ఇందాక ఏ వెండర్ కోడ్ అయితే ఇచ్చామో సేమ్ అదే సిఎంఎస్ ఐడిని ఇక్కడ ఇచ్చేసేయండి వెండర్ కోడ్ వద్ద కూడా. నెక్స్ట్ పేఅవుట్ షెడ్యూల్. దీంట్లో ఇయర్ వద్ద 2021 అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. మంత్ వద్ద మీరు ఏ నెలలో అయితే బిల్లు చేస్తున్నారో ఆ నెలని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇది నవంబర్ కాబట్టి నేను ప్రజెంట్ నవంబర్ ఇచ్చాను. అమౌంట్ వద్ద నేను 25,000 శాంక్షన్ చేస్తాను కాబట్టి 25,000 అని చెప్పి ఇచ్చేసాను. నెక్స్ట్ ఇక్కడ ఆర్డర్ వద్ద కూడా స్టార్ మార్క్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా సేమ్ ఇందాక పైన ఏదైతే మ్యాటర్ టైప్ చేసామో సేమ్ అదే మ్యాటర్ని ఇక్కడ మీరు పేస్ట్ చేసేయవచ్చు, అదే మ్యాటర్ని టైప్ చేయవచ్చు. కొంచెం ఎక్కువ లెటర్స్ ఉండే విధంగా ఈ ఆర్డర్లో కూడా కంపల్సరీగా మ్యాటర్ని టైప్ చేయాలి. ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ మీరు సేవ్ మీద క్లిక్ చేయండి. ఇలా సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ప్లీజ్ వెయిట్ అని చెప్పి అడుగుతుంది. నెక్స్ట్ ఆర్డర్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి మీకు చూపిస్తుంది. నెక్స్ట్ ఓకే మీద క్లిక్ చేస్తాం. ఇలా ఈ బిల్ అనేది సేవ్ అయిన తర్వాత నోట్స్ అండ్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి ఇక్కడ ఒకటి మీకు కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఏదో ఒక మ్యాటర్ని ఇక్కడ మీరు పోస్ట్ చేయాలి. చాలామంది ఇక్కడ కూడా మ్యాటర్ని పోస్ట్ చేయట్లేదు. అప్పుడు వారికి నెక్స్ట్ మరలా బిల్ అనేది సెండ్ అవ్వదు. ఒకవేళ మీకు కింద కనిపించలేదు అనుకోండి, పైన ఉండిద్ది నోట్స్ అండ్ డాక్యుమెంట్స్, ఇక్కడైనా ఉండిద్ది, లేదంటే బిల్లు చివరిలో ఉండిద్ది. ఇలా కిందకు వచ్చేస్తే చివరిలో నోట్స్ అండ్ డాక్యుమెంట్స్ అనేది సేవ్ చేసిన తర్వాత మాత్రమే ఇక్కడ మీకు కనిపిస్తుంది.
ఇక్కడ జస్ట్ ఏం లేదు, ఊరినే కాంపోజిట్ గ్రాంట్ అని చెప్పి టైప్ చేసేయండి. ఇలా కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ 2020-21 అని చెప్పేసి ఏదో ఒక మ్యాటర్ ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ కూడా ఇచ్చి తర్వాత మీరు పోస్ట్ అని చెప్పి ప్రెస్ చేయాలి. ఇక్కడ ఇలా పోస్ట్ మీద ప్రెస్ చేసిన తర్వాత అప్పుడు నోట్స్ పోస్టెడ్ అని చెప్పేసి ఈ విధంగా చూపిస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మరలా సేవ్ మీద క్లిక్ చేసి బిల్ సేవ్ చేయండి. ఆర్డర్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని చెప్పి చూపిస్తుంది. ఇంతటితో మనకి బిల్ అనేది అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలంటే సెండ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మరలా ఓకే మీద క్లిక్ చేయండి. ఈ విధంగా యాడ్ ప్రాసెసర్ని యాడ్ చేసుకోవాలి. దాని కొరకు ఇక్కడ చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసుకొని ఈ యాక్టివిటీలో అప్రూవ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాసెసర్ మీద క్లిక్ చేయండి. దీంట్లో సెర్చ్ బై ఎంప్లాయిడ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ పాఠశాల హెడ్ మాస్టర్ గారి యొక్క సేఫ్ మెసేజ్ ఐడిని ఇచ్చేసేసి సెర్చ్ మీద క్లిక్ చేయండి. వీటిల్లో మన పాఠశాలకు సంబంధించి డీడో కోడ్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా మన పాఠశాలకు సంబంధించి మన పాఠశాలకు కనిపించే డీడో కోడ్ని సెలెక్ట్ చేసుకొని యాడ్ మీద క్లిక్ చేయాలి. ఇంతటితో ప్రాసెసర్ అనేది యాడ్ అవుతుంది. నెక్స్ట్ మరలా సేవ్ మీద క్లిక్ చేయండి. ఒకసారి బిల్ సేవ్ అవుతుంది. ఆర్డర్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని చెప్పి వచ్చేస్తుంది. ఇంతటితో బిల్ అనేది 100% అయిపోయింది. ఇప్పుడు సెండ్ మీద క్లిక్ చేసేయండి. డూ యూ వాంట్ టు సెండ్ దిస్ ఫైల్ టు నెక్స్ట్ అప్రూవర్ ఫర్ ప్రాసెసింగ్ అని ఉంటుంది. ఓకే మీద క్లిక్ చేస్తాం. ఇంతటితో మనకి శాంక్షన్ ఆర్డర్ అనేది క్రియేట్ అయిపోయింది. అది ఇంట్రేలోకి వస్తుంది. ఇది కనిపించాలంటే ఇక్కడ రిఫ్రెష్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ ఇంట్రేలో ఇది కనిపిస్తుంది. దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ దీన్ని ఓపెన్ చేసేసేసి మన పాఠశాల యొక్క హెడ్ మాస్టర్ గారు ఇక్కడ బయోమెట్రిక్ అథెంటికేషన్ వేయాల్సి ఉంటుంది. అలా బయోమెట్రిక్ అథెంటికేషన్ వేయడానికి దీన్ని ఓపెన్ చేసిన తర్వాత అప్రూవ్ ఉంది కదా, ఇలా అప్రూవ్ మీద క్లిక్ చేయండి. ముందుగా ఒకసారి సేవ్ మీద క్లిక్ చేయండి. ఇలా అప్రూవ్ మీద క్లిక్ చేసిన తర్వాత నోట్స్ అండ్ డాక్యుమెంట్స్లో మ్యాటర్ను పోస్ట్ చేయమనిద్ది. ఇలా అప్రూవ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ప్లీజ్ మెయింటైన్ నోటింగ్ బిఫోర్ ప్రొసీడింగ్ ఫర్దర్ అని చెప్పేసి ఈ విధంగా చూపిస్తుంది. నో ప్రాబ్లం, ఇది ఎర్రర్ ఏం కాదు. మీరు ఏం చేస్తారంటే పైకి వచ్చేయండి. ఇలా పైకి వచ్చిన తర్వాత ఇక్కడ నోట్స్ అండ్ డాక్యుమెంట్స్ అని ఉంటుంది. ఇక్కడ ఉన్నాయి కదా పైన టైటిల్స్, వీటిల్లో నోట్స్ అండ్ డాక్యుమెంట్స్లోకి వెళ్ళిపోండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా సేమ్ కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ అని చెప్పేసి ఇక్కడ మీరు మ్యాటర్ని పేస్ట్ చేయండి. ఇక్కడ మ్యాటర్ని మీరు టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత కంపల్సరీగా పోస్ట్ అని క్లిక్ చేయాలి. సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత నోట్స్ అండ్ డాక్యుమెంట్స్లో ఇలా మ్యాటర్ని పోస్ట్ చేసిన తర్వాత అప్పుడు అప్రూవ్ అనండి. అప్పుడు బయోమెట్రిక్ వ్యాలిడేషన్ అని చెప్పేసి ఈ విధంగా బయోమెట్రిక్ అథెంటికేషన్ని అడుగుతుంది. ఇక్కడ పాఠశాల హెడ్ మాస్టర్ గారు బయోమెట్రిక్ అథెంటికేషన్ వేసేస్తే ఇంతటితో శాంక్షన్ ఆర్డర్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఇలా శాంక్షన్ ఆర్డర్ అనేది క్రియేట్ అయిపోతే ఆ బిల్ అనేది సెండ్ ఐటమ్స్లోకి వెళ్ళిపోతుంది. ఇలా సెండ్ ఐటమ్స్లో ఆ బిల్ అనేది కనిపిస్తుంది. ఈ విధంగా ఇప్పుడు మనం కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ సంబంధించి శాంక్షన్ ఆర్డర్ని క్రియేట్ చేస్తాం. సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు ఆ సమగ్ర శిక్ష లోగోకి సంబంధించి కూడా ఆ బిల్లుని చేసేయండి. సేమ్ ప్రాసెస్. ఇలా శాంక్షన్ ఆర్డర్ అయిపోయిన తర్వాత బయోమెట్రిక్ ఇంట్రేలో అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే హోమ్ పేజీలోకి వచ్చేసేసి బిఎల్ఎంలోకి రండి. బిల్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ దీంట్లోకి వచ్చేసేసి దీన్ని ఓపెన్ చేయండి. ఈ విధంగా మనం బిల్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్లోకి వచ్చిన తర్వాత కింద క్రియేట్ బిల్ అని ఉంటుంది. ఈ క్రియేట్ బిల్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ పర్సనల్ డిపాజిట్ అకౌంట్స్, నెక్స్ట్ పీడీ డిస్బర్స్మెంట్ బిల్లు, దీంట్లో ఇక్కడ బిల్ సబ్జెక్ట్ వద్ద మనం జస్ట్ ఇక్కడ ఆ సబ్జెక్ట్ ఏంటి అనేది రాయాలి. అంటే కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ అని చెప్పేసి ఈ విధంగా ఏదో ఒక సబ్జెక్ట్ అనేది అక్కడ మనం టైప్ చేయాలి. నెక్స్ట్ సబ్ టైప్స్ వద్ద ఇందాక మనం ఏవైతే చూపించామో ఆ కోడ్స్ని ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ హెడ్ ఆఫ్ అకౌంట్ ఇక్కడ ఆటోమేటిక్గా చూపిస్తుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్గ్యూనిట్ వద్ద మన పాఠశాలను సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ గ్రాస్ అమౌంట్ వద్ద మనం ఎంత అమౌంట్ అయితే బిల్ చేస్తున్నామో ఆ అమౌంట్ని ఇక్కడ ఇచ్చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ ఆర్డర్ రెఫరెన్సెస్లో ఇందాక మనం క్రియేట్ చేసుకున్న ఆ శాంక్షన్ ఆర్డర్స్ అనేవి ఇక్కడ మనకి కనిపిస్తాయి. దాని కొరకు ఇక్కడ ఆర్డర్ నెంబర్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ అవైలబుల్గా ఉన్న శాంక్షన్ ఆర్డర్స్ అన్నీ కనిపిస్తాయి. అంటే ప్రెజెంట్ 4 శాంక్షన్ ఆర్డర్లు క్రియేట్ చేసి ఉండటం వలన ఇక్కడ 4 కనిపించాయి. అదే ఒకటే ఉంటే ఒకటే కనిపిస్తుంది. దీంట్లో మనం స్కూల్ గ్రాంట్
సంబంధించి శాంక్షన్ ఆర్డర్ని సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత ఆటోమేటిక్గా ఇన్వాయిస్ ఈ వివరాలు, అదేవిధంగా డిస్బర్స్మెంట్ ట్రాకింగ్, బెనిఫిషరీ డీటెయిల్స్ ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మనం ఇక్కడ ఈ బెనిఫిషరీ డీటెయిల్స్ కానీ వీటిని ఏమి ఫిల్ చేయవలసిన అవసరం లేదు, మొత్తం శాంక్షన్ ఆర్డర్లోనే అన్ని వివరాలు ఇచ్చేసేస్తాము. నెక్స్ట్ ఇక్కడ చెక్ లిస్ట్ ఉంది కదా, ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డిక్లరేషన్ కూడా ఈ చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది, డిస్బర్స్మెంట్ ట్రాకింగ్ విల్ బి అవైలబుల్ ఫ్రమ్ 13/10/2018 అని వస్తుంది. ఇది ఇలాగే వస్తుంది, ఓకే అని చెప్పి క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఈ చెక్ లిస్ట్లో ఇక్కడ సీరియల్ నెంబర్ 1 ఉంది కదా, ఇక్కడ స్టార్ మార్క్ ఉంటుంది. ఇలా స్టార్ మార్క్ ఉందంటే ఇక్కడ మనం ఫైల్స్ని అటాచ్ చేయాలన్నమాట. ఇక్కడ ఫైల్స్ని అటాచ్ చేస్తేనే బిల్ అనేది సబ్మిట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఫైల్స్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనం ఈ బిల్లుకి సంబంధించి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఆ వోచర్స్ అన్నిటిని ఇక్కడ మనం అటాచ్ చేయాలి. ఇక్కడ అటాచ్మెంట్ని యాడ్ చేసిన తర్వాత ఓకే మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మన వద్ద బిల్స్ ఉంటే ఆ బిల్స్ని, లేదంటే ప్రొసీడింగ్స్ ఉంటే ప్రొసీడింగ్స్ని, లేదంటే బిల్లుకి సంబంధించి ఏవైనా సరే ఇక్కడ మనం ఈ ఫైల్స్లో అటాచ్ చేయవచ్చు. ఇక్కడ ఇంకా అడిషనల్గా మీరు అటాచ్ చేయాలనుకోండి, కిందకు వచ్చేయండి, స్కాన్ బిల్స్ అని ఉంటుంది. ఇక్కడైనా సరే మనం ఈ బిల్లుకి సంబంధించి ఇంకేమైనా సరే డాక్యుమెంట్స్ కానీ వోచర్స్ కానీ ఏమన్నా సరే కింద మనం అటాచ్ చేసేయచ్చు. ఇలా పైన అటాచ్ చేసిన తర్వాత ఇక్కడ నోట్స్ అండ్ డాక్యుమెంట్స్లో ఇక్కడ మనం మ్యాటర్ని పోస్ట్ చేయాలి. ఇలా అక్కడ ఏదో ఒక మ్యాటర్ని పోస్ట్ చేయాలి. అంటే ఇక్కడ మనం టైప్ చేసి కింద పోస్ట్ అని క్లిక్ చేయాలి. అప్పుడు మాత్రమే మ్యాటర్ పోస్ట్ అవుతుంది. నెక్స్ట్ మరలా మనం ఒకసారి సేవ్ మీద క్లిక్ చేసేసేస్తాం. నెక్స్ట్ ఈ విధంగా చూపిస్తుంది డిస్బర్స్మెంట్ ట్రాకింగ్ అని, ఓకే అనాలి. నెక్స్ట్ సెండ్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయగానే డూ యూ వాంట్ టు సెండ్ దిస్ ఫైల్ టు నెక్స్ట్ అప్రూవర్ ఫర్ ప్రాసెసింగ్ అని చెప్పేసి ఈ విధంగా కన్ఫర్మేషన్ ఓకే చూపిస్తుంది. నెక్స్ట్ ఓకే మీద క్లిక్ చేయాలి. ఇంతటితో బిల్ అనేది బిఎల్ఎం నుంచి పంపించడం జరుగుతుంది. అంటే ఇంటర్వ్యూలోకి వచ్చేస్తుంది బిఎల్ఎంలో. ఇక్కడ మనం రిఫ్రెష్ మీద క్లిక్ చేయగానే అప్పుడు మనకి విజిబుల్గా ఉంటుంది. నెక్స్ట్ మరలా దీన్ని ఓపెన్ చేసేసి మన పాఠశాల యొక్క హెడ్ మాస్టర్ గారు ఈ బిల్కి సంబంధించి బయోమెట్రిక్ ఆథెంటికేషన్ అనేది కంప్లీట్ చేస్తే 100% బిల్ అనేది అయిపోయినట్లే. నెక్స్ట్ ఈ బిల్ని ఓపెన్ చేసిన తర్వాత కూడా దీంట్లో మరలా నోట్స్ అండ్ డాక్యుమెంట్స్లోకి వెళ్ళిపోయి ఇక్కడ కూడా నోట్స్ని పోస్ట్ చేయాలి. అంటే ఇక్కడ జస్ట్ ఏదో ఒక మ్యాటరు కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ అని ఇలా పోస్ట్ చేయాలన్నమాట కంపల్సరీగా. ఇక్కడ కూడా ఇలా పోస్ట్ చేసిన తర్వాత సేవ్ మీద క్లిక్ చేయండి. ఫైల్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని చెప్పి చూపిస్తుంది. నెక్స్ట్ ఆథరైజ్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు బయోమెట్రిక్ వ్యాలిడేషన్ అని చెప్పేసి బయోమెట్రిక్ ఇక్కడ హెడ్ మాస్టర్ గారు అడుగుతుంది. ఇక్కడ బయోమెట్రిక్ ఆథెంటికేషన్ ఇచ్చేస్తే ఇంతటితో ఈ బిల్ అనేది ఆటోమేటిక్గా సిఎఫ్ఎంఎస్ సెంట్రల్ టీమ్ వారికి ఈ బిల్ అనేది పంపించడం జరుగుతుంది. అంటే ఎప్పుడైతే అమౌంట్ అవైలబుల్గా ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా మనం బెనిఫిషరీ వివరాలు ఎవరైతే ఇచ్చామో వారి అకౌంట్లోకి అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. ఇంకా ట్రెజరీతో పని ఉండదన్నమాట. ఈ విధంగా కాంపోజిట్ స్కూల్ గ్రాంట్స్ లేదంటే ఇంకేమైనా సరే మన పాఠశాలకు సంబంధించి గ్రాంట్స్ అన్ని పీడీ అకౌంట్లో పడితే సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట. ఏ బిల్ అయినా సరే ఇదే ప్రాసెస్. పీడీ స్కీమ్ ముందు మ్యాపింగ్ చేసుకుంటాం. ఆ మ్యాపింగ్ అయిపోయిన తర్వాత శాంక్షన్ ఆర్డర్ క్రియేట్ చేసుకుంటాం. శాంక్షన్ ఆర్డర్ బయోమెట్రిక్ అయిపోయిన తర్వాత బిఎల్ఎంలోకి వస్తాం. బిఎల్ఎంలో బిల్లు చేసిన తర్వాత ఇంటర్వ్యూలో వస్తుంది. ఇంటర్వ్యూలో ఓపెన్ చేసి ఫైనల్గా రెండోసారి బయోమెట్రిక్ అనేది వేసేస్తే బిల్ అనేది డైరెక్ట్గా సిఎఫ్ఎంఎస్ సెంట్రల్ టీమ్ వరకు ఇది పంపించడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ ఆర్బీఐకి వెళ్ళిపోయి బిల్ అనేది అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా బయోమెట్రిక్ వేసేస్తే ఇంతటితో బిల్ అనేది కంప్లీట్ అయిపోవడం జరుగుతుంది.